అంటే చాలా మందికి బేబీ హెయిర్ గ్రోత్ అనమాట. అంటే స్టార్టింగ్‌లో ఇదంతా ఖాళీ అయిపోతూ ఉంటుంది. చాలా మందికి ఫోర్ హెడ్ ఎక్కువైపోతూ ఉంటుంది. రీగ్రోత్ జరుగుతూ ఉండదు. కొంతమంది ఏమంటారంటే కొన్నాళ్ళకి మాకు బట్టతల వచ్చేస్తుందేమో అంటూ ఉంటారనమాట. సో అలాంటి ప్రాబ్లమ్ రాకుండా ఉండడానికి, సో బేబీ హెయిర్ మళ్ళీ స్టార్ట్ అవ్వడానికి, హెయిర్ గ్రోత్ రావడానికి, అలాగే ఏదైతే రాలిపోయిన జుట్టు ఉంటుందో ఆ జుట్టు మళ్ళీ చిగురించడానికి ఈరోజు మన టిప్. మన ఇళ్లలో వంట చేయాలంటే ఇది ఉంటే గానీ మనకు ముద్ద దిగదు. ఏ కూరలోనైనా సరే, ఏ ఊరగాయలోనైనా సరే ఖచ్చితంగా ఈ వెజిటబుల్ మన ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి. ప్రతి రెసిపీలోనూ ఖచ్చితంగా ఆ వెజిటబుల్‌ని యాడ్ చేస్తేనే ఆ కూరకి మంచి టేస్ట్, మనకి తిన్న తృప్తి కలుగుతూ ఉంటుంది. మరి ఏంటి ఆ వెజిటబుల్? యెస్, మీరనుకున్నదే. సో, ఇంతకీ ఈరోజు మనం ఉల్లిపాయతో సంబంధం ఏముంది? ఉల్లిపాయ గురించి ఏం చెప్తుంది అని అనుకుంటారా? అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీరెప్పుడు చూడ పువ్వులు మాలగట్టుకుంటూనే మాట్లాడుతుందని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే, మీకు ఈ టిప్స్ చెప్పే టైంలో నాకు కొంచెం ఫ్రీ టైమ్ దొరుకుతుంది కాబట్టి, చక్కగా ఇలా పువ్వులు మాల కట్టుకుంటూ మీతో కూడా మాట్లాడినట్టు అనిపిస్తుంది. సో, 2 పనులు అయిపోతాయి అన్న ఉద్దేశంలో నేను ఇలా పువ్వులు మాలగడుతూ మీతో నా వ్లాగ్స్‌ని షేర్ చేసుకుంటూ ఉంటాననమాట. అసలు విషయానికొచ్చేస్తే ఈరోజు టిప్ ఏంటి అంటే, చక్కగా మనం ఉల్లిపాయలు కూరలోకి వాడేసిన తర్వాత వాటి తొక్కలను ఏం చేస్తాము, మొక్కల్లో పడేస్తూ ఉంటాం. కొంతమంది ఏంటంటే గులాబీ మొక్కల్లో వేస్తూ ఉంటారు. మరి అలాగా దానివల్ల ఏదో ఉపయోగం ఉంది అనే కదా మీరు మొక్కల్లో వేస్తున్నారు. అంటే మొక్కలు చిగురిస్తాయి అన్న విషయం మీకు తెలుసు. మరి మొక్క చిగురించినప్పుడు జుట్టు ఎందుకు చిగురించదు? ఎగ్జాక్ట్‌లీ. సో హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగా వస్తుందనమాట. చక్కగా మీరేం చేస్తారంటే ఈరోజు ఉల్లిపాయలు తొక్కలు ఒలుచుకున్న తర్వాత వాటిని నీళ్ళలో ఓవర్ నైట్ సోక్ చేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ దాన్ని చక్కగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకొని, ఎక్కడైతే మీకు హెయిర్ ఫాల్ అయ్యిందో, లేదంటే ఎక్కడైతే బేబీ హెయిర్ గ్రోత్ కావాలి అనుకుంటున్నారో, లేదు మొత్తం స్కాల్ప్ అంతా పట్టించుకుందాం అనుకున్నా సరే, తలంతా కూడా ఉల్లిపాయ తొక్కల గుజ్జుని మీరు పట్టించుకొని ఒక 1 అవర్ పాటు ఉంచుకుని, ఆ తర్వాత తలస్నానం చేసేస్తే హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగా పెరుగుతుంది. నేను ఎక్కడో చదివాను, బట్టతల మీద కూడా వెంట్రుకలు వస్తాయట. నిజం. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు నమస్తే. బాయ్ బాయ్.